3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉండేది మీరు ఎట్ట డిటెన్షన్ ఇస్తారు అన్న మేము వాదన తీసుకున్నప్పుడు మాతో ఏకీభవించినటువంటి గౌరవ సుప్రీంకోర్టు వారు 4th విత్ అండర్ ఆర్టికల్ 32 ప్రకారం వారిని తక్షణమే విడుదల చేయాలని ఆర్డర్ ఇచ్చింది. చాలా సంతోషం. కానీ ఒక్కటి మటుకు చెప్తున్నాం, న్యాయ వ్యవస్థ ఈరోజు భారతదేశంలో ఇంత ఈ విధంగా ఉంది కాబట్టే కొంత ప్రజాస్వామ్యం మనుగడవుతుంది. విచారణ సమయంలో గౌరవ న్యాయమూర్తి గారు కామెంట్ కూడా చేయడం జరిగింది. యాంకరింగ్ చేసేటప్పుడు అవతల మనిషి మీద దీనికి కంట్రోల్ ఏముంటుంది, యాంకరింగ్ చేసినప్పుడు వారు ఖండించలేదు, నవ్వుతున్నారు అని చెప్పారు. మేము కూడా ఏదో నవ్వుతుంటాము, అది తప్పు. యాంకరింగ్ లో కూడా కొమ్మినేని శ్రీనివాసరావు ఇది తప్పు ఖండించినారని కోర్టు గారి దృష్టికి తీసుకున్నాం. అది కూడా వారు పరిగణలోకి తీసుకున్నారు. తీసుకొని ఈ విధమైనటువంటి చర్యలు చాలా తీవ్రంగా గ్రహించింది గౌరవ సుప్రీంకోర్టు వారు. కానీ ఒక్కటే చెప్తున్నాం, మీరు ఆ రాష్ట్రంలో ఏ కేసైనా పెట్టి 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉన్నా కూడా మీరు రిమాండ్ చేయించి కలిచారు. ఈ రోజు దానికి ఖచ్చితంగా తిరోగమనం ఏర్పడ్డది. ఈ విధమైనటువంటి చర్యలకి ఈరోజు ఖచ్చితంగా సుప్రీంకోర్టు వారు చెంపదెబ్బ వేసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాను ఈ పరిపాలకులకి, ఇప్పటికైనా చెప్తున్నాను ఈ పోలీసు వ్యవస్థకి, మీరు చట్ట ప్రకారం పోండి. బిఎన్ఎస్ఎస్ 35(3) ఆలోచించండి. పనిష్మెంట్ బిలో 7 years ఉంటే మీరు హక్కు అరెస్ట్ చేయడానికి లేదని చాలా స్పష్టంగా అర్నేష్ కుమార్ చెప్తే కూడా మీరు వీళ్ళు క్రానిక్ అఫెండర్స్ కాదు, వీరి మీద పాత కేసులు లేవు, వీరు తప్పించుకొని పోయేదానికి అవకాశం లేదు, అటువంటి పరిస్థితుల్లో 41A ఇవ్వాల్సిన పరిస్థితి ఉండినా కూడా మీరు అవి ఏది పరిగణలోకి తీసుకోకుండా పాలకపక్షాన్ని సంతృప్తిపరచడానికి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఒక విధమైనటువంటి అరాచక పాలన మీరు చేస్తుంటే ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు దానికి ఫుల్ స్టాప్ పెట్టింది. అందుకనే దీనికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టించాలా, దీనికి ఎక్కడో ఒక దగ్గర చరమగీతం పాటించాలనేటువంటి పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాకు స్ఫూర్తితో మేము ఇంత దూరం వచ్చి పోరాడడం ఈరోజు మేము గెలిచాం. 3 సంవత్సరాల లోపల అఫెన్స్కి అరెస్ట్ చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని తక్షణమే రిలీజ్ చేయమనేటువంటి ఆర్డర్ వేసి మేము ముఖ్యంగా ఈ లైవ్ షో అయిపోయిన తర్వాత ఒక వెల్ ఆర్కెస్ట్రేటెడ్ ఒక విషస్ క్యాంపెయిన్ చేసి ఈ రాష్ట్రం మీద సాక్ష్య ఆఫీసులు ధ్వంసం చేసి కాల్చేసిన పరిస్థితి. సాక్ష్య ఆఫీసులు మొత్తం మీకు లిస్ట్ ఇస్తాను, ఫోటోలు చూపిస్తాను.